ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్నటువంటి వారందరూ ఆయన సన్నిధిలో దొరికేటువంటి గొప్ప మహిమకరమైనటువంటి ఆహారాన్ని బట్టి మనం ఎంతగానో దేవుని స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాము. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొండని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనా నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొండని అందరినీ బ్రతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకొండ్రి. వాడిలో ఉండేటువంటి వారందరికీ కూడా ఒక పరిస్థితి వచ్చింది. వాడైతే బద్దలైపోయేటువంటి స్థితిలోనికి వచ్చింది. ఇంకా వారు బ్రతుకుతామనేటువంటి ఆశ కూడా కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నారు. వారు ఇంకేమీ తినకుండా అలానే ఉండిపోయారు. పరిస్థితులతో పోరాటం చేస్తూ ఉన్నారు. వారు తిని తృప్తి పొందిన తర్వాత గోధుమలను సముద్రంలో పారబోసి వాడిని తేలిక చేశారు. ఉదయమైనప్పుడైతే అది ఏ దేశం వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూచి సాధ్యమైనట్లయితే అందులోనికి వాడిని త్రోయవలని ఆలోచిస్తూ ఉన్నారు. వారు ఎప్పుడు భోజనాలు చేస్తూ ఉన్నారంటే, దేవుని యొద్ద నుంచి ఒక మాట వచ్చినప్పుడు వారు భోజనం చేయడానికి వారికి ధైర్యం కలిగింది. ఈరోజు సర్వశక్తిమంతుడైన అయిన జీవం కలిగినటువంటి దేవుడు నీకు ఆహారాన్ని పెట్టినప్పుడు, ఆ యొక్క ఆహారాన్ని బట్టి మనుషుల రొట్టె వల్ల మాత్రమే కాదు, కానీ దేవుడి నోటి ఉండొచ్చు ప్రతి మాట వల్ల జీవించను కనుక దేవుని ఆశ్రయించి వారందరూ ఆయన మాట వారి యొద్దకు వచ్చినప్పుడు దానిని బట్టి ధైర్యం తెచ్చుకొని వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని భుజించి వారి ప్రాణాలు తప్పనిల్లినట్లుగా చేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప బలమైనటువంటి ఆహారాన్ని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి. యోహాను గ్రంథము 6వ అధ్యాయము 34వ వచనంలో, కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని ఆయన అన్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 58వ వచనంలో, ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారం తినేవాడు ఎల్లప్పుడూ జీవించడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నన్ను. కనుక దేవుడిచ్చేటువంటి ఆహారం ఎటువంటిదై ఉందంటే అది మనల్ని జీవింపజేస్తూ ఉంది. ప్రతి పరిస్థితిని బట్టి కృంగిపోయి చనిపోయేటువంటి స్థితిలోనికి పోకుండా వెళ్ళేలాగా, పరిస్థితులు బట్టి చనిపోయేటువంటి స్థితిలోకి వెళ్లకుండా ఉండేలాగా, నిర్జీవమైనటువంటి బలహీనతలు ఏ ఒక్కరిని ఆవరించకుండా ఉండేలాగా దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో పనిచేస్తూ ఉంది. చేమలు చూడండి, సామెతల 6వ అధ్యాయం 8వ వచనం, అది వేసవకాలం మందు ఆహారం సిద్ధపరచుకొనను, కోతకాలం మందు ధాన్యం కూర్చుకొనను. అవి ఎలా కష్టపడుతున్నాయో చూడండి. వాటి న్యాయాధిపతి లేకపోయినా, పై విచారణకర్త లేకపోయినా దానికి నడతను చూసి జ్ఞానం తెచ్చుకోమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని వాక్యం కోసం మనం ప్రయాసపడాలి. ఆయన అనుగ్రహించేటువంటి ఆహారం కొరకు మనం ఆయన గుమ్మం గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారము లోకమునకు జీవం కొరకని నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం, యోహాను సువార్త 4వ అధ్యాయం 32వ వచనంలో, అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పాను. కనుక ఈరోజు మనం ఎంతో శ్రేష్టమైన ఆహారం కోసం మనం దైవ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాము. అనుదినము ఏం తింటామో, ఏం త్రాగుతామో, ఏం ధరించుకుంటామో అని కృంగిపోతూ ఉంటాము. కానీ వాటన్నిటికంటే పైగా దేవుని యొక్క లేఖనాలు మన జీవితంలో పనిచేసినప్పుడు గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటామని ఈరోజు మనం తెలుసుకోగలగాలి. అటువంటి శ్రేష్టమైన ఆహారం కోసం మనం కనిపెట్టాలి. ప్రభువా మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటుండగా అటువంటి శ్రేష్టమైన ఆహారము ప్రతి ఒక్కరూ పొందినట్లుగా కృప దయచేయమని, దానికోసం గొప్ప ఆసక్తిని కనపరచున్నట్లుగా వారి ప్రాణములను సిద్ధపరచమని, మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.